హలో హాయ్ నమస్తే. నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సూపర్బ్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. సూపర్బ్ స్టోరీ ఎందుకంటే ఇది మనందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే స్టోరీ. బిలీవ్ మీ. సో ఏం ఆలోచించకుండా షేర్ కొట్టేసేయండి. ఎందుకంటే ఇది అందరికీ నచ్చుతుంది కాబట్టి. సరే ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతా. అనగనగా అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏంటంటే ఒక విచిత్రమైన అలవాటు ఉంటుందన్నమాట. జనరల్గా మనందరికీ కళలు వస్తూ ఉంటాయి కదా. ఆ రాజుకున్న అలవాటు ఏంటంటే తనకు వచ్చిన కళకి సంబంధించి ఏంటి, ఆ కళకు అర్థం ఏంటి, లేకపోతే ఆ కళ వల్ల ఆ కళకున్న మెసేజ్ ఏంటి, ఇవి తెలుసుకోవడంలో విపరీతమైన ఇంట్రెస్ట్ అనమాట. సో అతనికి కళ రావడం ఆలస్యం. వెంటనే ఇంకా సభలో చెప్పి మంత్రులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఏంటి దీనికి అర్థం ఏంటి అది ఇది అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. అట్లా ఒకసారి అతనికి కళ వస్తుంది. సభలో చెప్తాడనమాట. ఇప్పుడు నాకు కళ వచ్చింది రాత్రి. నా నోట్లో పళ్ళన్నీ ఊడిపోయాయి, ఒక్క పన్ను మాత్రం మిగిలిపోయింది. ముందు పన్ను పెద్దది ఉంటుంది కదా, అదొక్కటి మిగిలిపోయింది, అన్నీ ఊడిపోయాయి. ఈ కళకి అర్థం ఏంటి అని అడుగుతారు. అయితే సభలో చాలామంది ఉంటారు, చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా చెప్పలేరనమాట. చెప్పలేకపోతే ఏంటి ఎవరు చెప్పలేకపోతున్నారు, ఎవరైనా ఉన్నారా లేరా అసలు ఈ కళకి అర్థం చెప్పగలిగే వాళ్ళని అంటే, అప్పుడు ఒక మంత్రి అంటాడనమాట. రాజా, మన పక్క రాజ్యంలో ఒక చాలా ఇంటెలిజెంట్ మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన అసలు ఇలాంటి ఎన్నో వాటికి పరిష్కారాలు చెప్తారట. ఆయన కబురు పెట్టండి, ఆయన అయితే చెప్పగలుగుతారు మీ కళకు అర్థం అని. సరే అని చెప్పి రాజు వెంటనే పక్క రాజ్యానికి కబురు పెట్టి ఆయన తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి మొత్తం అన్ని మర్యాదలు అవి చేసిన తర్వాత అడుగుతాడు, ఇలా నాకు కళ వచ్చింది సార్, దీనికి అర్థం ఏంటి గురుగారు అని చెప్పి. ఆయన మొత్తం విన్న తర్వాత కాసేపు ఆగి చెప్తాడు, దీని అర్థం ఏంటంటే మొత్తం మీ ఫ్యామిలీలో అందరూ చచ్చిపోతారు, మీరు తప్ప, మీరు ఒక్కరే బతుకుంటారు, ఈ కళకి అర్థం అదే అని చెప్పి అంటాడు. రాజుకి ఇంకా పిచ్చి పట్టరాని కోపం వచ్చేస్తుంది అనమాట. ఊగిపోతాడు. వెంటనే భటుల్ని పిలిచి ఈయన కారాగారంలో వేయండి, ఈయన జైల్లో పెట్టేయండి అని చెప్పి ఆదేశిస్తాడనమాట. ఆయన మొత్తుకుంటాడు, కళ అర్థం అడిగినరు, ఆ కళకి అదే అర్థం, నేను అదే చెప్పినా, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే అయినా వినకుండా ఇంకా రాజాగ్రహానికి గురైతే అంతే కదా, తీసుకుపోయి పెట్టేస్తారు జైల్లో. అయితే ఇలా కాదు, ఒక పని చేయండి, చాటింపేయండి, ఇట్లా రాజుగారికి వచ్చిన కళ ఇది, దీనికి అర్థం చెప్పిన వాళ్ళకి మంచి బహుమానం ఉంటుంది, మంచి పైసలు అని అనౌన్స్ చేయమంటారు. సరే అని చెప్పి చాటింపేస్తారనమాట రాజ్యంలో. చాటింపేస్తే ఆ నోట ఈ నోట అది విని ఒక అతను వస్తాడు. ఒక యంగ్, పెద్ద వయసేం ఉండదు, పెద్ద జీవితం చూసిన అనుభవం కూడా ఉండదు, ఒక యంగ్స్టర్ అనమాట. మేబీ ఇన్ సమ్ మిడ్ 20-25 ఇయర్స్, పెద్ద ఏజ్ ఉండదు. వస్తాడు. వచ్చిన తర్వాత నేను చెప్తాను రాజా మీ కళకు అర్థం అంటే, ఏంటి చెప్పండి అంటాడు. అంటే అతను అంటాడు కదా, మేమందరం ఈ కళకు అర్థం ఏంటంటే మొత్తం మేమందరం ఈ రాజ్యంలోనే మేమందరం చాలా అదృష్టవంతులం. మీరు మమ్మల్ని అసలు కొన్ని సంవత్సరాల పాటు నిరంతరాయంగా నిర్విఘ్నంగా పరిపాలిస్తారు. మీ పరిపాలనని ఇన్ని సంవత్సరాలు అనుభవించడానికి మేమందరం కూడా చాలా పెట్టి పుట్టాం, చాలా అదృష్టవంతులం. ఎవ్వరు మీ తరాలు ఎన్ని తరాలైనా సరే, మీ తరాలకి ఇదైనా సరే, నెక్స్ట్ ఎన్ని తరాలు వచ్చినా సరే మీరే మమ్మల్ని అత్యధికంగా పరిపాలిస్తారు. తర్వాత మీ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా అంత ఇదిగా ఉండలేరు మీరు తప్పించి. ఎన్ని తరాలు మారినా సరే మీరే మమ్మల్ని పరిపాలిస్తారు. ఫర్ ఎవర్ అంటే లాంగ్, బాగా ఎప్పటికీ చాలా కాలం పాటు మీరే పరిపాలిస్తారు, ఈ కళకు అర్థం అదే అని. రాజు ఫుల్ ఖుషి అయిపోతాడనమాట. జనరల్గానే ఈ రాజా మహారాజాలు వీళ్ళకి ఫర్ దట్ మ్యాటర్ ఎవరికి ఉండదులేండి వాళ్ళ గురించి నా పొగడ్తలు వినాలని. సో అంత పొగిడేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోయి రాజు వెంటనే ఏదైతే బహుమానం అనౌన్స్ చేశారో అది తీసుకొచ్చి దానికి ఇంకా అడిషనల్గా కొన్ని గిఫ్ట్స్ యాడ్ చేసి అతనికి ఇచ్చి పంపిస్తారనమాట. అతను అన్నీ తీసుకొని అదే వెనకాల తీసుకెళ్తూ ఉంటారు భటులు. అతను వెళ్తూ ఈ మంత్రి ఉన్న చెరసాల గుండానే పాస్ అవ్వాలన్నమాట. పోతుంటే ఈ మంత్రి అతన్ని పిలిచి అడుగుతాడు, ఏం చెప్పావు ఆయన కళకు అర్థం అని చెప్పి. అంటే ఇట్లా చెప్పాను, మీరే మమ్మల్ని చిరకాలం పరిపాలిస్తారు అని చెప్పాను. అంటే నేను చెప్పింది కూడా అదే కదా, ఇంది తేడా ఏముంది మన ఇద్దరం చెప్పిన దానికి అంటే, అప్పుడు అతను అంటాడనమాట, మీ ఫ్యామిలీలో ఎవరూ మిగలరు, అందరూ పోతారు, మీరు ఒక్కరే ఉంటారు అని చెప్పారు మీరు. అదే కానీ నేను కొంచెం తిప్పి చెప్పాను, కొంచెం సాఫ్ట్గా చెప్పాను, కొంచెం కూల్గా చెప్పాను, అంతకుమించి వేరేం లేదు అని చెప్పి అంటాడు. నిజంగా చాలా చిత్రంగా వాళ్ళిద్దరు చెప్పిన అర్థం ఒకటే, ఎవరు ఉండరు, నువ్వు ఒక్కడవే ఉంటావు అని చెప్పి ఆయన చెప్పిందే ఇతను కూడా చెప్పాడు. కాకపోతే ద వర్డ్స్ హీ యూజ్డ్ ఫర్ దాట్, అది కన్వే చేయడానికి అతను వాడిన పదాలు కానీ ఎంత ఇంపాక్ట్ చూపించాయో చూడండి. ఒకరికి జైలు, ఇంకొకరికేమో మంచిగా గిఫ్ట్స్.
జనరల్గా మన అందరికీ కనెక్ట్ అవుతుందని ఎందుకన్నానంటే వర్డ్స్, మాటలు చాలా చాలా పవర్ఫుల్ అండి. ఆచితూచి వాడాలి. ఈ మాటలు అనేవి రిలేషన్స్ని, వర్డ్స్ కెన్ మేక్ రిలేషన్స్ అండ్ బ్రేక్ రిలేషన్స్ అంటారు. నిజంగానే బంధాల్ని, అనుబంధాల్ని పటాపంచలు చేయాలన్న మాటలే, బలోపేతం చేయాలన్న మాటలే అంత పవర్ఫుల్ ఉంటాయి. సో అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. సో అలాంటి మాటలు ప్రయోగించేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా కాషియస్గా మాట్లాడండి, చాలా కేర్ఫుల్గా మాట్లాడండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ఇంటెన్షన్ కరెక్టే ఉంటుంది, కానీ మనం దాన్ని చెప్పే విధానంలో ప్రాపర్గా మనం చెప్పలేకపోవడం వల్ల ఎన్నో విలువైన రిలేషన్స్ని, ఎన్నో కొంత ఇంపార్టెంట్ వాటిని మనం కోల్పోవాల్సి వస్తుంది. సో అలాంటి తప్పు చేయొద్దు. మాట్లాడడం కూడా ఒక కళ, అది కూడా ఒక ఆర్టే. సో ఆర్ట్ని డెవలప్ చేసుకోండి. చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించండి మంచిగా ఎలా మాట్లాడాలి, పర్ఫెక్ట్గా ఎలా మాట్లాడాలి, ఎవరిని అంటే మాటలు అనే వాటిని అవి ఎంత పవర్ఫుల్, వాటిని ఎంత కరెక్ట్గా యూజ్ చేయాలనేది చాలామందికి చాలాసార్లు అనిపిస్తుందండి. అరే నేను అక్కడ అలా కాకుండా అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పి మనం కూడా చాలాసార్లు రిగ్రెట్ అవుతూ ఉంటాం కదా. సో ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. ఈ స్టోరీ నుంచి నాకు నచ్చిన వాల్యూ ఇది. చాలా బాగా అనిపించింది, మీకు కూడా బాగా అనిపిస్తుంది అనుకున్నా. లెట్ మీ నో ఈ స్టోరీ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటో చెప్పండి. అండ్ ఇట్లా నోటి మాట వల్ల మీరు పొందిన మంచి రిలేషన్స్ కానీ, లేకపోతే సరిగా మాట్లాడలేకపోవడం వల్ల కోల్పోయిన రిలేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ నో. ఫ్రెండ్స్ మధ్య అయినా, ఆప్తుల మధ్య అయినా, ఈవెన్ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళైనా, ఎక్కడైనా సరే అండి, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ కీ. సో ఆ కమ్యూనికేషన్లో మనం వాడే మాటల్ని ఆచి తూచి చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి అనేది ఈ స్టోరీ ద్వారా నేనైతే తెలుసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. అన్నీ చదువుతాను నేను కామెంట్స్. లాస్ట్ వీడియో కూడా చాలామంది చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. నేను కొంచెం వర్క్ టైట్ షెడ్యూల్ వల్ల నేను పేర్లు నోట్ చేసుకోలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్. ఎప్పుడూ చెప్పేదే, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, బట్ మీ మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రయోగించండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.